ఈ విషయములన్నీ చూపిస్తున్నాడు. భూదేవికి కూడా ఆ విషయం చెప్పబడుతున్నది. ఇక భూమి యందు ఉంచకూడని పదార్థములు, ఇది చాలా ముఖ్యమైన అంశం. కొందరు ఎన్నో పూజలు చేస్తారు కానీ చిన్న చిన్న తప్పులతో పూజలన్నీ వ్యర్థం చేసుకుంటారండి. జపం చేసాం అంటారు, కానీ జపం ఎలా చేయాలో ఉన్నది కదా, అది చేయకుండా చేస్తే ఏమవుతుంది, ఇంత చేసినా ఫలితం లేదంటారు. అందుకు మంత్రంతో పాటు విధానాలు కూడా తెలుసుకోవాలి. భూమి యందు ఉంచకూడనివేవో చెప్తున్నాడు. ఇవి కానీ ఉంచితే భూదేవి శపిస్తుంది, ఈ బరువు తట్టుకోలేదుట. ముక్తాం శుక్తిం, ముత్యాన్ని, అలాగే విష్ణు విగ్రహం కానీ సాలగ్రామం కానీ నేల మీద పెట్టరాదు. శివలింగం శివాం తథా, శివలింగాన్ని దేవతా విగ్రహాల్ని, అలాగే శంఖము, దీపము, యంత్రము, రత్నములు, యజ్ఞోపవీతము, పువ్వులు, పుస్తకం నేల మీద పెట్టరాదు. తులసీదళం నేల మీద పెట్టరాదు. జపమాల నేలకు తగలరాదు. చేసిన జపమంతా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోజనము, చందనము, సాలగ్రామము, వీటిని నేను భరించలేను అందుటి భూదేవి. భరించలేను అంటే అర్థం ఏంటి, పవిత్ర వస్తువులు వాటిని అలా పెట్టరాదు అని వివరించారు. పైగా అలా పెడితేట కాలసూత్రం అనే నరకానికి వెళతారు అని వివరించారు. ఇక్కడ ఇవన్నీ చెప్తూ మనం పాటించవలసిన ప్రధానమైన అంశములుగా పనికొస్తాయని చెప్పడం జరిగింది. ఆడ తర్వాత మనం చెప్పుకుంటున్నది లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ఈ ఆరాధన గురించి చెప్తూ లక్ష్మి అనే మాటకు అర్థం చెప్తున్నాడు. ఈ లక్ష్మి 2 రూపాలతో ఉందిట. విష్ణువు 2 రూపాలు అవగానే లక్ష్మి 2 రూపాలైంది. విష్ణువు చతుర్భుజుడిగా వైకుంఠంలో, ద్విభుజుడిగా గోలోకంలో ఉన్నట్టు. అప్పుడు లక్ష్మి ఆ ద్విభుజాలతో రాధాదేవిగా కృష్ణుడితో గోలోకంలో ఉన్నది. ఆ లక్ష్మి చతుర్భుజాలతో చతుర్భుజుడైన విష్ణువుకి వైకుంఠంలో మహాలక్ష్మిగా నిత్యలక్ష్మిగా ఉన్నది. ఇప్పుడు లక్ష్మి అని పేరు ఎందుకు వచ్చింది అంటే, లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీభూతాచ మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అన్నారు. ఇక్కడ లక్ష్యతే దృశ్యతే విశ్వం. అమ్మ ఈ ప్రపంచాన్ని చూస్తోంది. ఆవిడ చూస్తే ప్రపంచం పోషింపబడుతోంది, అంతే, చూపుతోనే. కొందరు చూస్తామంటే ఏమి చేయడని అర్థం, కానీ అమ్మవారు చూశారు అంటే ఎన్నో చేస్తున్నా అని అర్థంట. అందుకే అమ్మ తన చూపులతోనే ప్రపంచాన్ని అంతటి నడుపుతున్నది. అందుకే అమ్మకి చూపుల తల్లి అని పేర్లు ఉన్నాయండి. లక్ష్మి, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అన్నీ ఒకే అర్థం. ఈ సర్వ జగత్తుని చూస్తోందిట తల్లి. ఎలా చూస్తోందంటే స్నిగ్ధ దృష్ట్యా అన్నారు. ఇక్కడ ప్రేమతో చూస్తోందిట. ఆ చూపులతోనే అందరూ పోషింపబడుతున్నారు. తన చూపులతో ప్రపంచాన్ని పోషిస్తున్నది. ఆవిడ చూడకుండా కళ్ళు మూసుకుంటే ప్రపంచం లయమైపోతుంది. ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, ఆవిడ చూస్తూ ఉంటే సృష్టికి రక్షణ, ఆవిడ మూసేస్తే సృష్టికి లయం. ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు. ఇదే ఈక్షత్యాత్మికా శక్తి ఏను ఉపనిషత్తు చెప్తున్నది. అందుకు అమ్మ తన కనుల చూపులతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు అమ్మా నీ చూపులు ప్రసరించమ్మా అని మాత్రమే అడిగారు మొత్తం స్తోత్రంలో. అంగం హరే పులకభూష